వైఫ్ ఆఫ్ మోడీ. ఆమె పేరు యశోదాబేన్. ఆమె ఈ దేశ ప్రధాని మాజీ భార్య. ఆమె గురించి అంతకంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసేవారు అని కూడా చెప్తారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ హైదరాబాద్ లో కనిపించారు. ఆ మాట అనడం కంటే ఆమె భాగ్యనగరానికి అతిథిగా వచ్చారు అనడం సబబు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం, ఆధ్యాత్మికం కూడా. ఆమె తన సోదరుడితో పాటు 18 మందికి పైగా బంధువులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు అని చెప్తున్నారు. ఇక యశోదాబేన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాల్లో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది. వాటిలో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, అలాగే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారని, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారని చెప్తారు. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారు, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ కి బంధువులు హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు. వారిలో కొంతమంది చాంద్రాయణగుట్ట దగ్గర RSS మైదానం ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు. యశోదాబేన్ వారి ఇంటికి అతిథిగా వచ్చారు. మొత్తానికి చూస్తే యశోదాబేన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి మాత్రం తెలుసు. ఆమెలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ విధంగా ఎక్కువ మందికి తెలుస్తోంది. వైఫ్ ఆఫ్ మోడీ. ఆమె పేరు యశోదాబేన్. ఆమె ఈ దేశ ప్రధాని మాజీ భార్య. ఆమె గురించి అంతకంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసేవారు అని కూడా చెప్తారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ హైదరాబాద్ లో కనిపించారు. ఆ మాట అనడం కంటే ఆమె భాగ్యనగరానికి అతిథిగా వచ్చారు అనడం సబబు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం, ఆధ్యాత్మికం కూడా. ఆమె తన సోదరుడితో పాటు 18 మందికి పైగా బంధువులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు అని చెప్తున్నారు. ఇక యశోదాబేన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాల్లో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది. వాటిలో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, అలాగే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారని, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారని చెప్తారు. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారు, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ కి బంధువులు హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు. వారిలో కొంతమంది చాంద్రాయణగుట్ట దగ్గర RSS మైదానం ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు. యశోదాబేన్ వారి ఇంటికి అతిథిగా వచ్చారు. మొత్తానికి చూస్తే యశోదాబేన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి మాత్రం తెలుసు. ఆమెలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ విధంగా ఎక్కువ మందికి తెలుస్తోంది. వైఫ్ ఆఫ్ మోడీ. ఆమె పేరు యశోదాబేన్. ఆమె ఈ దేశ ప్రధాని మాజీ భార్య. ఆమె గురించి అంతకంటే ఎవరికీ పెద్దగా తెలియదు. ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసేవారు అని కూడా చెప్తారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ హైదరాబాద్ లో కనిపించారు. ఆ మాట అనడం కంటే ఆమె భాగ్యనగరానికి అతిథిగా వచ్చారు అనడం సబబు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం, ఆధ్యాత్మికం కూడా. ఆమె తన సోదరుడితో పాటు 18 మందికి పైగా బంధువులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు అని చెప్తున్నారు. ఇక యశోదాబేన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాల్లో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది. వాటిలో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, అలాగే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారని, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారని చెప్తారు. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారు, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ కి బంధువులు హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు. వారిలో కొంతమంది చాంద్రాయణగుట్ట దగ్గర RSS మైదానం ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు. యశోదాబేన్ వారి ఇంటికి అతిథిగా వచ్చారు. మొత్తానికి చూస్తే యశోదాబేన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి మాత్రం తెలుసు. ఆమెలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ విధంగా ఎక్కువ మందికి తెలుస్తోంది. వైఫ్ ఆఫ్ మోడీ. ఆమె పేరు యశోదాబేన్. ఆమె ఈ దేశ ప్రధాని మాజీ భార్య. ఆమె గురించి అంతకంటే ఎవరికీ పెద్దగా తెలియదు.
ఆమె పూర్వాశ్రమంలో టీచర్ గా పనిచేసేవారు అని కూడా చెప్తారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ హైదరాబాద్ లో కనిపించారు. ఆ మాట అనడం కంటే ఆమె భాగ్యనగరానికి అతిథిగా వచ్చారు అనడం సబబు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు, ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం, ఆధ్యాత్మికం కూడా. ఆమె తన సోదరుడితో పాటు 18 మందికి పైగా బంధువులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు అని చెప్తున్నారు. ఇక యశోదాబేన్ హైదరాబాద్ లో కీలక ఆలయాలను సందర్శిస్తున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆమె నగరంలోని అనేక చారిత్రాత్మక ఆలయాల్లో పూజలు చేయడం ఆసక్తిని పెంచింది. వాటిలో చార్మినార్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, అలాగే లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారని, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారని చెప్తారు. ఇక ఆమె గతంలో కూడా ఒక విడత హైదరాబాద్ వచ్చారు, అనేక ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. ఇక చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న పలు చారిత్రాత్మక ఆలయాలను దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే యశోదాబేన్ కి బంధువులు హైదరాబాద్ లో ఉన్నారని అంటున్నారు. వారిలో కొంతమంది చాంద్రాయణగుట్ట దగ్గర ఆర్ఎస్ఎస్ మైదానం ప్రాంతం దగ్గర నివసిస్తున్నారు. యశోదాబేన్ వారి ఇంటికి అతిథిగా వచ్చారు. మొత్తానికి చూస్తే యశోదాబేన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారికి మాత్రం తెలుసు. ఆమెలో ఉన్న ఆధ్యాత్మికత గురించి ఈ విధంగా ఎక్కువ మందికి తెలుస్తోంది.